హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరైతే కరెంట్ బిల్ ఆన్లైన్లో పే చేస్తున్నారో వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. అదేంటి అంటే కరెంట్ బిల్ చాలామంది గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి అయితే పే చేస్తున్నారు. సో ఈ మంత్ నుంచి గూగుల్ పే, ఫోన్పే నుంచి కరెంట్ బిల్ కట్టడానికి వీలు కాదు. అది ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మే నెలలో మీరు యూజ్ చేసిన కరెంట్ని జూన్ 1న రీడింగ్ అనేది తీస్తారు కదా, అది మీరు జూన్ 17 ఆర్ 18 డ్యూ డేట్ అనేది స్లిప్ మీద ఉంటుంది. ఆ డేట్లోగా మీరు చెల్లించినట్లయితే మీకు రూ. 25 ఎక్స్ట్రా పడకుండా ఉంటాయి. లేదంటే కొంతమంది మంత్ ఎండింగ్లో పే చేస్తున్నారు. సో జూన్ నెల 30న మీరు బిల్ పే చేసినట్లయితే అది కరెంట్ వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ అయ్యేసరికి జూలై 3 ఆర్ 4 మొత్తం 4 డేస్ టైం పడుతుంది. సో వాళ్ళకి ఏమొస్తుందంటే జూన్ నెలలో మీరు బిల్ పే చేయనట్లే వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి కన్జ్యూమర్ యాప్ నుంచి బిల్ పే చేయమని మనకైతే వచ్చింది. గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి కరెంట్ బిల్ పే చేసే ఆప్షన్ అయితే ఇప్పుడు మనకి లేదు. ఇప్పుడు ఏపీ సిపిడిసిఎల్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులందరూ ప్లేస్టోర్ నుంచి సెంట్రల్ పవర్ అనే యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ద్వారా బిల్ పే చేయాలి. ఈపీడీసీఎల్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారు ఈస్టర్న్ పవర్ అనే యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఎస్పీడీసీఎల్ ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల పరిధిలోని వినియోగదారులు సౌతర్న్ పవర్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేశాక మీరు ఈ యాప్కి ముందు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దానికోసం మీ మొబైల్ నెంబరు, నేము, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వాలి. ఇలా ఒకసారి సైన్ అప్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో మీరు ఇలా యాప్లోకి లాగిన్ అనేది అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాక రిజిస్టర్ సర్వీస్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని పడుతుంది. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ పే బిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బిల్ పే అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసిన సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎవరిదైతే బిల్ పే చేస్తున్నారో ఆ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనేది కదా, పేమెంట్లోకి వెళ్ళి మీ అమౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బిల్ డెస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేసి ఓకే అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు యూపీఐ పేమెంట్ ద్వారా లేదా అదర్ పేమెంట్ మోడ్స్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు బిల్ అనేది పే చేయవలసి ఉంటుంది. అక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి ద్వారా పే చేయొచ్చు. లేదంటే కింద మీకు స్కానర్ కనిపిస్తుంది కదా, మీరు వేరే యూపీఐ నుంచి స్కాన్ అనేది చేసి అలా బిల్ అనేది పే చేయవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.